So hi guys, in this video we're going to discuss about what are the important topics in Java Selenium or else Java Selenium లో ఏదైతే జావా ఏదైతే యూజ్ చేస్తున్నామో టెస్ట్ కేసెస్ రన్ చేయడానికి మనము ఏ టాపిక్స్ మీద మనం నేర్చుకోవాల్సి ఉంటుంది మినిమం. అంటే నేను చాలా మినిమల్ కోడింగ్ ఉంటుంది, తక్కువ కోడింగ్ ఉంటుంది అని చెప్తాను కదా. సో ఆ మినిమల్ ఏంటి, ఆ టాపిక్స్ ఏంటి అనేది మనము ఇన్ దిస్ వీడియో మనము డిస్కస్ అబౌట్ దాట్. సో ఇన్ ఏ మీన్ వేర్ చాలా మంది అడుగుతూ ఉంటారు. సో దీని గురించి మాట్లాడుకునే ముందు ఒక చిన్న విషయం మనం మాట్లాడుకోవాలి. ఏంటి అంటే స్టూడెంట్ రిక్వైర్మెంట్ ఎలా ఉందంటే, నాకు ఇంగ్లీష్ రాదు, ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ టు లెర్న్ కోడింగ్. నేను కోడింగ్ నేర్చుకోవడానికి రెడీ లేను, ఇంగ్లీష్ రాదు, నాకు సాఫ్ట్వేర్ జాబ్ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు మనకి సాఫ్ట్వేర్ థింగ్లో మనము మెయిన్గా ఉండాల్సింది కమ్యూనికేషన్. మరీ ఫ్లూయెంట్గా ఇంగ్లీష్ అవసరం లేకపోయినా అట్లీస్ట్ మినిమం కమ్యూనికేట్ చేయగలగాలి అవతల పర్సన్తో. ఎందుకంటే క్లయింట్స్, మోస్ట్ ఆఫ్ ది ఇండియన్ కంపెనీస్ క్లయింట్స్ అనేవాళ్ళు ఎయిదర్ యుఎస్ క్లయింట్స్ ఉంటారు, లేకపోతే యూకే క్లయింట్స్ ఉంటారు, మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. సో ఇండియన్లో ఉండే కంపెనీస్ ఏదైతే ఉన్నాయో చాలా వరకు యుఎస్ కంపెనీస్ ఉంటాయి మెజారిటీలో. సెకండ్ ప్రయారిటీలో యూకే కంపెనీస్ ఉంటాయి. ఇప్పుడు మీకు వర్క్ అసైన్ చేయాలి అన్నా, క్లయింట్తో మాట్లాడాలి అన్నా, లేకపోతే మీ టీం వేరే వేరే దగ్గర ఉండాలి అన్నా కానీ మినిమం మనము ఆ కమ్యూనికేట్ చేయలేకపోతే, సో ఈ ఐటీ సైడ్ రావాలి అనుకునే ఆలోచన ఏదైతే ఉందో అది మానుకోండి. ఐటీలో రెండు విషయాలు, ఒకటి మెయిన్ థింగ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ సెకండ్ థింగ్ వచ్చేసి ఏంటిది, సెకండ్ థింగ్ వచ్చేసి కోడింగ్. ఈ రెండు కాకుండా ఐటీలో రావాలి అనుకోని మీరు ఆలోచన చేస్తే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లీజ్ నో నీడ్ టు కమ్. అనవసరమైన విఫలయత్నం అవుతుంది అది. సో దాని గురించి ఒకసారి ఆలోచించండి. సో అండ్ వన్ మోర్ థింగ్, ఇఫ్ యూ ఆర్ ప్లానింగ్ టు కమ్ టు ఐటీ, యూ మస్ట్ ప్రిపేర్ ఫర్ ఎవ్రీథింగ్ టు లెర్న్ అండ్ అప్గ్రేడ్ ఈచ్ అండ్ ఎవ్రీ టైమ్ ఇఫ్ నెసెసరీ. Because those who will update each and every time just like a software, that people will only stay in the IT industry, that people can only survive in this industry, IT industry. ఓకే, ఇక్కడ జావా సెలీనియం చూసుకుంటే ఇక్కడ మనకి ఒక కొన్ని టెస్ట్ కేసెస్ అనేది అవసరం పడతాయి. అంటే టెస్ట్ కేసెస్ ఎందుకు అవసరం పడతాయి అంటే, టెస్ట్ కేసెస్ రాసి ఆ టెస్ట్ చేస్తే దాని నుంచి రిజల్ట్ని బట్టి ఆ ప్రోడక్ట్ కానీ ఆ అప్లికేషన్ కానీ ఎలా వర్క్ అవుతుంది అనేది మనకి అర్థమవుతుంది. ఓకే, ఆ టెస్ట్ చేయడానికి కొన్ని కోడ్ అనేది రాసి దాని మీద టెస్ట్ కేసెస్ రాసి అప్లై చేస్తాం. ఓకే, దాంట్లో మెయిన్గా బేసిక్ థింగ్స్ అనేవి మనకు అవసరం పడతాయి. అవి ఏంటి అనేది మనం మాట్లాడుకుందాము. అండ్ విల్ డిస్కస్ అబౌట్ సాలరీస్ ఆల్సో, అండ్ విల్ డిస్కస్ అబౌట్ టెస్టింగ్ సైడ్ ప్లాన్ చేసుకోవాలంటే విచ్ వన్ ఫోకస్, విచ్ టాపిక్ వి షుడ్ ఫోకస్ అనేది కూడా మనం మాట్లాడుకుందాము. సో ఇక్కడ ఏంటి అంటే, హౌ టు రైట్ టెస్ట్ కేసెస్లో చూసుకుంటే మనము ఫోకస్ చేయాల్సింది బేసిక్ థింగ్స్ మీద. సో వేరియబుల్స్ మీద మనం ఫోకస్ చేయాలి, వేరియబుల్స్ టాపిక్ మీద మనం ఫోకస్ చేయాలి, అండ్ హౌ టు రైట్ ఇది అప్లై చేయడం ఇవన్నీ కూడా చేయాలి. అండ్ తర్వాత చూసుకుంటే యూటిలైజేషన్ కానీ అవి అప్లై చేయడానికి ఇది. తర్వాత డేటా టైప్స్ మీద మనం ఫోకస్ చేయాల్సిన డేటా టైప్స్ టాపిక్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ దెన్ కన్స్ట్రక్టర్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ ఇఫ్ ఎల్స్ కండిషన్స్ మీద కూడా మనం ఫోకస్ చేయాల్సి ఉంటుంది. అండ్ స్విచ్ స్టేట్మెంట్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ వైల్ లూప్ మీద, అండ్ డూ వైల్ లూప్ మీద, ఇలాంటి లూప్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. అండ్ ఎరే ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో ఇవి బేసిక్ టాపిక్స్ మన కోడింగ్ అండి. కోడింగ్లో బేసిక్ టాపిక్స్ ఇవన్నీ కూడా. ఎరేస్ మీద మనం ఫోకస్ చేయాలి, అండ్ స్ట్రింగ్స్ మీద మనం ఫోకస్ చేయాలి. అండ్ వెరీ ఇంపార్టెంట్ థింగ్, ఆబ్జెక్ట్ ఓరియంటెడ్ మీద కూడా మనం ఫోకస్ చేయాలి. ఇక్కడ ఏంటి అంటే, ఒక జావా సెలీనియం నేర్చుకుంటే మనకి జాబ్ వస్తుందండి. జావా సెలీనియం ఒకటే కాంబినేషన్ కాదు. ఏదన్నా కానీ ఒక కంపెనీకి వెళ్ళేటప్పుడు వాళ్ళు ఒక టాపిక్ మీద, ఒకటే డొమైన్ మీద, ఒకటే టెక్నాలజీ నేర్చుకుంటే జాబ్లు ఇస్తామన్నారు. దానికి అటాచ్డ్గా వీ నీడ్ టు ఫోకస్ ఆన్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండి. సో ఇక్కడ చూసుకుంటే జావా సెలీనియం, ఆటోమేషన్, మాన్యువల్, ఈ మూడు కాంబినేషన్లో మనం ప్లాన్ చేసుకోవాలి. ఈ మూడు కాంబినేషన్లో ఇప్పుడు కొంచెం ఆటోమేషన్ కూడా కాల్స్ ఎక్కువ ఉన్నాయి, అది కూడా మనం ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఈ వీడియో మీద మనం ఫోకస్ చేయాలి. ఓకే గైస్, ఇది ఒకసారి చూడండి. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ప్యాకేజెస్ ఆర్ వెరీ గుడ్. ఇంకా టెస్టింగ్ సైడ్ చూసుకుంటే ప్యాకేజెస్ అనేవి, టెస్టింగ్ సైడ్ ఫస్ట్ థింగ్ ఏంటంటే ఆపర్చునిటీస్ అని ఎప్పటికీ ఉంటాయి. బట్ ఏంటంటే ఆపర్చునిటీస్ ఆర్ లిమిటెడ్. ఓకే, లిమిటెడ్గానే ఆపర్చునిటీస్ ఉంటాయి. అండ్ తర్వాత విషయానికి వస్తే,
ఎంతవరకు మన ప్యాకేజ్ వెళ్తుంది అంటే ఇట్ డిపెండ్స్. కొంతమంది 15-16 లాక్స్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు. దోస్ హూ ఆర్ హ్యావింగ్ అరౌండ్ 7 to 8 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఆర్ 6 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉన్న వాళ్ళకి 17-18 లాక్స్ కూడా తీసుకున్న వాళ్ళు ఉన్నారు. దేర్ ఆర్ పీపుల్ హూ ఆర్ టేకింగ్ అరౌండ్ 12-13 లాక్స్ విత్ మాన్యువల్ ఓన్లీ. అలాంటి సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయి. బట్ ఏంటి అంటే ఇట్ డిపెండ్స్ ఆన్ పర్సన్ టు పర్సన్ హౌ యూ కోప్ అప్ విత్ ద సబ్జెక్ట్, హౌ యూ పర్ఫార్మ్ ఎట్ జాబ్ అండ్ ఆల్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ పర్ఫార్మెన్స్ కూడా ఉంటుంది. సో జావా సెలీనియంలో జావా ఎంత అంటే సో ఈ టాపిక్స్ అనేవి మనం చూసుకోవాలి. సో కొన్ని టెస్ట్ కేసెస్ మనం గుర్తుపెట్టుకుంటే అపార్ట్ ఫ్రమ్ దిస్ కొన్ని 18 to 20 టెస్ట్ కేసెస్ ఉంటాయి. అవి గుర్తుపెట్టుకుంటే ఎస్ వీ కెన్ ఈజీలీ మేనేజ్ దిస్ థింగ్స్. సో భయపడతా ఉంటే భయపడినట్లే ఉంటుంది. సో మనము స్టార్ట్ లెర్నింగ్ చేయాలి. లెర్నింగ్ చేయడం స్టార్ట్ చేయాలి. ఓకే, ఇది ఒకసారి ఆలోచించండి. సో థ్యాంక్ యూ గైస్. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్ CYC గైడెన్స్ ప్రైవేట్ లిమిటెడ్, వన్ స్టాప్ సొల్యూషన్ ఫర్ ఆల్ జాబ్ ఓరియెంటెడ్ కోర్సెస్. థ్యాంక్ యూ.